యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేపరుస్తూ ఈ యొక్క చక్కటి ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? ప్రతి పూట దేవుని యొక్క వాక్యం చదువుతున్నాను నేను భావిస్తున్నాను. ప్రతి పూట అని అంటూ ఉన్నాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎంతగా దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించమన్నారు. కాబట్టి ప్రతి పూట చదివేటువంటి వారముగా ఉంది. విశ్వాస యాత్రలో కొనసాగేటప్పుడు నిజంగా చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఏ అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస యాత్రలో మనం కొనసాగిపోవాలని అంటే చూడండి, 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచు. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు ఉన్నప్పటికీ కూడా మన రోల్ మోడల్, ఈనాడు చాలా మందికి రోల్ మోడల్స్ వాళ్ళ పాస్టర్స్ అయిపోతూ ఉన్నారు. చాలా మందికి సెలబ్రిటీ పాస్టర్సే వాళ్ళకి రోల్ మోడల్గా అయిపోతూ ఉన్నారు. ప్రియమిత్రమా, దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందనంటే, మనకు నిజమైన మోడల్ మనం ఎవరిని చూచి అవలంబించాలనంటే యేసు ప్రభు వైపే చూడాలి. ఎందుకనంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మనం వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. అలా కాకుండా ఏదో ఒక పాస్టర్నో, లేకపోతే ఒక గొప్ప ప్రసంగికుడినో, లేకపోతే ఇంకెవరినో గొప్ప దైవజనుడినో మనం వెంబడిస్తే అది మనకు సబబు కాదు. వారిని మనం గౌరవించాల్సిందే, కాదనట్లేదు. వారిని మనం ప్రేమించాల్సిందే, ఎటువంటి సందేహము లేదు. వారు చెప్పినట్టుగా మనం చేయవలసిందే, అందులో ఎటువంటి తోడ్పాటు లేదు. అయితే దే ఆర్ నాట్ అవర్ రోల్ మోడల్స్. మనకు రోల్ మోడల్స్ యేసు ప్రభులు వారే. మనము ఒకవేళ మన జీవితంలో సరిచూసుకోవాలనుకుంటే ఎవరితో సరిచూసుకోవాలంటే యేసుతోనే. యేసయ్యలాగా మనం మాట్లాడుతూ ఉన్నామా? యేసయ్యలాగా మనం జీవిస్తూ ఉన్నామా? యేసయ్యలాగా మనం బోధిస్తూ ఉన్నామా? యేసయ్యలాగా మనం పరిచర్య చేస్తూ ఉన్నామా? యేసయ్య గుణగణాలు లాగా మనలో ఉన్నాయా అని మనము ఆయనతో మనం సరిచూసుకోవాలి, కానీ ఇంకెవరితో కూడా కాదు. చాలాసార్లు మన యొక్క జీవితంలో వేరే వాళ్ళు చూసుకుంటూ వెంబడిస్తూ ఉంటాము, కాబట్టి మనం పడిపోతూ ఉంటాం. అసలు విశ్వాస జీవితంలో ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, మొట్టమొదటిగా యేసుని మనం వెంబడించే సమయంలో మనం ఎప్పుడు కూడా మన వైపు మనం చూసుకోకూడదు. మన వైపు మనం చూసుకున్నామనంటే మనకున్న బలహీనతలే కావచ్చు, ఆ శక్తిహీనతే కావచ్చు, ఇవన్నీ మనం చూసుకున్నామనంటే మనం కొనసాగలేం. మన శక్తిని బట్టి మనం వెళ్ళకూడదు. దేవుని యొక్క శక్తితో నింపబడేటువంటి అవసరం మనకున్నది. మన యొక్క బలహీనతలు మనం చూడకుండా ప్రభు ధారాళంగా ఇచ్చేటువంటి హస్తాన్ని మనం చూచేటువంటి వారముగా ఉండాలి. పేతురు తన యొక్క లైఫ్లో తను చూసుకొని, ప్రభువా పాపాత్ముడు నా ఎదురు నుంచి వెళ్ళిపోనన్నాడు. ప్రభువా పాపాత్ముడాన్ని చూసి, ప్రభువా నన్ను కరుణించి నాకు సహాయం చేయి, లేకపోతే నన్ను పరిశుద్ధునిగా చేయి అని మాట్లాడాల్సిన అతను ఎదురు నుంచి పారిపోనన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన బలహీనతలు చూసి మనము యేసు ప్రభు నుంచి వెళ్ళిపోవడానికి మనం ఇదవుతూ ఉంటాం. అలా కాకుండా యేసు వైపు మనం దగ్గరగా మనం ఉండేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా మనకున్న సర్కమ్స్టాన్సెస్, మన పరిస్థితులను బట్టి మనం పడిపోతూ ఉంటాం. పరిస్థితులు మనం ఆవహించినప్పుడు ఘోరమైన తుఫాన్లే కావచ్చు, హోరుగాలిలే కావచ్చు, మన వైపు ఎంత వీచినప్పటికీ కూడా మనం యేసు వైపు చూచేటువంటి వారముగా ఉండాలి. అదే పేతురు మనం తీసుకున్నట్లయితే, పేతురు మరి నీళ్లపై నడుస్తున్న సమయంలో చక్కగా నడిచాడు కదూ. అయితే గాలిని చూచి భయపడిపోయాడు, భయపడి మునిగిపోసాగాడు. కాబట్టే ప్రభు అన్నాడు, అల్పవిశ్వాసి ఎందుకు సందేహించితివి అని అన్నాడు. కాబట్టి విశ్వాస యాత్రలో మనం పరిస్థితుల వైపు చూడకుండా యేసు వైపు చూచేటువంటి వారముగా ఉండాలి. థర్డ్లీ, మూడవదిగా చాలామంది మనుషులను చూసి పడిపోతూ ఉంటారు. అరే, వారు ఈ విధంగా జీవించి ఇప్పుడు ఇట్లా అయిపోయాడేంటి
అని చాలామంది అలా చూసి కూడా నిరాశతో వెనక్కి వెళ్ళిపోయిన వారే. పేతురు కూడా తన యొక్క లైఫ్లో చూస్తూ యేసుప్రభు అంటాడు, నన్ను వెంబడించమని చెప్తూ వెంబడిస్తూ ఉన్నప్పుడు వెనకాల మరి యోహాను వస్తూ ఉంటే వెనక వైపు చూసి ఏమంటాడో తెలుసా? ప్రభువా అతని సంగతి ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకెందుకు, నువ్వు నన్ను వెంబడించు, ఫాలో మీ అని అన్నా. కాబట్టి వేరే వాళ్ళ వైపు కూడా మనం చూడకుండా యేసు వైపే మనం చూస్తూ ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీ వైపు నువ్వు చూసుకోకు, ఇతరుల వైపు నువ్వు చూడవద్దు, అలానే పరిస్థితుల వైపు కూడా చూడకూడదు. అప్పుడు నువ్వు విశ్వాసంతో చక్కగా ఎదుగుతావు. విశ్వాసంలో అధికమైన విశ్వాసంలో నువ్వు వెళ్ళిపోతూ ప్రభుని సంతోషపెట్టేటువంటి వారముగా మనం అవుతాం. ఆ రీతిగా మనం తీర్మానం చేసుకుందామా? చక్కటి విశ్వాసంతో ముందుకు మనము సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చాలాసారి విశ్వాసంలో మేము పడిపోతూ ఉన్నాము నాయన. కారణాలు ఈరోజు మనం తెలిపినందుకు మీకు వందనాలు నాయన. మేము మా వైపు చూసుకుంటూ, దాని ఇతరుల వైపు చూచుకుంటూ, పరిస్థితుల వైపు చూచుకుంటూ అల్ప విశ్వాసంలో మునిగిపోతూ ఉన్నాం. అలా కాకుండా ప్రభువా, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించడం మీ వైపే, ఎల్లప్పుడూ మీ వైపే చూచుకుంటూ మా జీవితాలు కొనసాగించేటువంటి కృపను మాకందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మీకు వందనాలు. మా ప్రియులందరూ మీరు దీవించండి. దీని ఆశీర్వాదాలతో వారిని నింపండి. ఈరోజు వారు ఏ పని చేయాలనుకుంటున్నారో ప్రభువా, మీ శక్తితో నింపండి, మీ జ్ఞానం ఇవ్వండి, మీ నడుపుదల వారికి దయచేయవలసింది వేడుకుంటూ జయ జీవితం ప్రభువా జీవించి ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి కూడుకొని ప్రభువా వీరందరూ అయినా ప్రభువా మేము స్తుతించేటువంటి భాగ్యము దయచేయవలసిన వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. Have a wonderful day.